హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా అమ్మ చేసిన చిన్న ఉసిరికాయ ఊరగాయ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. బయట పెట్టుకుంటే 6 మంత్స్ నిలువ ఉంటుందండి. ఇలా ఎయిర్ టైట్ జార్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఉసిరికాయలు అయితే ఫుల్గా దొరుకుతున్నాయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్టులో ఒకటివి అండి. ఇలా పెద్ద పెద్ద ఉసిరికాయలని అయితే ఏరుకోవాలండి. పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉంటే బాగుంటాయి ఊరగాయకి. ఈ ఉసిరికాయల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి. అలాగే జలుబు, దగ్గు అలాంటివి వ్యాధుల నుంచి రక్షిస్తుందండి. ఆ తర్వాత ఫైబర్ కంటెంట్ ఫుల్గా ఉండదండి ఇందులో. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు, ఫైల్స్ వంటి సమస్యలు ఉండవండి దీన్ని కనుక రోజు తీసుకుంటే. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు బాగుంటుందండి. జుట్టు రాలిపోయే సమస్య ఉండేవాళ్ళు ఈ ఉసిరికాయల్ని తీసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుందండి. ఆ తర్వాత షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి. ఇప్పుడైతే ఉసిరికాయల్ని బాగా కడుక్కొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలను అయితే యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిట్పటలాడిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ మెంతులను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతులు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఈ రెండింటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ ఆవాలు, మెంతుల్ని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఉసిరికాయలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత 1 కప్పు సాల్ట్, 1 కప్పు మిరప్పొడిని అయితే తీసుకోవాలి. చూడండి, బాగా ఆరిపోయినాయి ఉసిరికాయలు అయితే. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసుకునేదానికి సరిపడేంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇలా కొన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెంసేపు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయ్యి కొంచెం వైట్గా అవుతాయండి. అప్పటి వరకు ఫ్రై చేసుకొని తీసేయాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే తీసేద్దామండి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఆ తర్వాత సేమ్ ఇలానే మిగతా ఉసిరికాయలని కూడా సగం సగంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకుంటే ఈ ఊరగాయని ఊరబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు తినేయచ్చండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఉసిరికాయల్ని. చూడండి, మిగతా ఉసిరికాయల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకుంటాను. ఈ ఉసిరికాయల్ని తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ని హెల్తీగా పెడుతుందండి. చూడండి, ఇలా అన్నీ అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయిని అయితే పెట్టుకున్నానండి. ఆ కడాయి అయితే సరిపోలేదు. అదే ఆయిల్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు అయితే కొన్ని వేసుకున్నానండి. ఇందులో ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత
వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. మా అమ్మ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తుందండి. భలే టేస్టీగా ఉంటుంది ఊరగాయ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంతసేపు ఈ వెల్లుల్లిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఆ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ ఇందులోకి వేసుకోవాలండి. ఆ తర్వాత మిరప్పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతిపొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెంసేపు కలుపుకుంటూ ఉండాలండి. కడాయి మందంగా ఉంది కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంది. ఆ తర్వాత ఇంకొకసారి కలుపుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో పెద్ద ఉసిరికాయలతో అయినా చేసుకోవచ్చండి. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదంటే బయట పెట్టుకుంటే 6 మంత్స్ ఈజీగా తినేయచ్చండి. ఇప్పుడు ఈ మసాలాలో ఉసిరికాయలన్నీ బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడే అయినా తినేయచ్చు, లేకపోతే ఒక నైట్ అన్నా ఊరనిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, మసాలా అంతా బాగా పట్టేలాగా ఉసిరికాయల్ని కలుపుకోవాలి. ఒక నైట్ అంతా ఊరేదానికి పెట్టుకున్నానండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా మా అమ్మ చేతి ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఉసిరికాయ ఊరగాయ వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఊరగాయని ఒక ఎయిర్ కంటైనర్ జార్లో వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, అంతా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. అంతేనండి, మా అమ్మ చేతి ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ఎయిర్ కంటైనర్ జార్లో వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మునక్కాయ నిలువ పచ్చడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత టేస్టీగా వచ్చిందండి ఈ నిలువ పచ్చడి అనేది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ మునక్కాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరమైనా నిలువ ఉంటుందండి. ఈ మునక్కాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ మునక్కాయలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ 1/2 కిలో మునక్కాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఈ మునక్కాయలను అయితే వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండుని అయితే తీసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ మునక్కాయలను అయితే బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఇందులో ఉండే వాటర్ అంతా ఆరిపోయేంత వరకు. మునక్కాయలు మరీ లావుగా ఉండకూడదు, అలాగని మరీ సన్నగా ఉండకూడదండి. మీడియంగా ఉండేటివి తీసుకుంటే నిలువ పచ్చడి అనేది బాగుంటుంది.
చూడండి, ఇలా క్లాత్తో తుడిచేస్తే బిన్నె ఆరిపోతాయండి ఈ మునక్కాయలు అనేటివి. మునక్కాయలు మన డైట్లోకి తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయండి. తుడుచుకొని కొంతసేపు ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలండి. ఇలా పల్చగా పెట్టి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి. చింతపండు అయితే నానిపోయింది చూడండి. మీ దగ్గర టైం లేదు అంటే కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళనే వేసి పెట్టుకుంటే బిన్నె నానిపోతుందండి చింతపండు అనేది. ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని ఇంకో గిన్నెలో ఈ చింత రసాన్ని అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా అంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే చింతరసం అనేది గిన్నెలోకి వచ్చేస్తుందండి. ఈ మునక్కాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి బాడీలో. ఈ మునక్కాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి. చూడండి, ఇలా చింతరసం అంతా తీసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఇలా ప్రెస్ చేసుకుంటే అంతా వచ్చేస్తుందండి చింతరసం అనేది. చూడండి, ఇలా చింతరసాన్ని అంతా తీసుకోవాలండి. తీసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ చింతరసాన్ని అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, చింతరసం అనేది ఉడుకుతూ ఉంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోయింది. ఇలా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఫస్ట్ 2 మునక్కాయలు వేసి చెక్ చేసుకొని ఆ తర్వాత మునక్కాయలన్నీ ఇందులోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే మునక్కాయలన్నీ ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేయచ్చండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మునక్కాయలు అనేటివి డీప్ ఫ్రై అయిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేటివి అన్నీ తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని అన్నీ అయితే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. మునక్కాయలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 1 స్పూను శనగపప్పునైతే యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మినపప్పునైతే యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్రనైతే యాడ్ చేసుకున్నానండి. ఇదంతా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి 2 యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆవాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి మెంతులు అయితే తీసుకోవాలండి.
1 స్పూన్ మెంతుల్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇదే ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆవాలు మెంతులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా అయింది. సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. కొన్ని వెల్లుల్లి అయితే పొట్టు తీసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న మునక్కాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చడికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 2-3 స్పూన్స్ ఉంటుందండి ఈ కారము. అలాగే 2-3 స్పూన్స్ సాల్ట్ ఉంటుందండి. ఆ తర్వాత ఆవాలు మెంతిపొడి అండి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇదంతా మునక్కాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ కారము ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత చింతరసం కూడా చల్లారిపోయింది. ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ మునక్కాయలోకి ఈ చింతరసాన్ని అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చింతరసం అంతా బాగా కలిసేలాగా. చూడండి పోపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, సంవత్సరం అంతా నిల్వ ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పోపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుందండి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నైట్ అంతా సైడ్లోకి అయితే పెట్టుకున్నానండి. చూడండి మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఆయిల్ బాగా పైకి తేలి ఇలా ఉంది. మీకు ఈ ఆయిల్ సరిపోదంటే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వెయ్యలేదు, ఇదే ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా ఈ నిలువ పచ్చడిని కలుపుకోవాలండి. కలుపుకొని ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్ జార్ తీసుకొని అందులోకి వేసి పెట్టుకోవాలండి. ఇలా వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా మునక్కాయ నిలువ పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి.